కాకినాడ పార్లమెంటు పరిధిలో కాకినాడ సిటీ తర్వాత అంత పెద్ద నియోజకవర్గం తుని. ఇక్కడ పార్టీలతో కాకుండా బరిలో దిగిన అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఉన్నారు, మంత్రిగాను పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 2 సార్లు ఓటమి పాలయ్యారు. అయితే గతంలో యనమల ఇదే నియోజకవర్గంలో 6 సార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. గత 2 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమార్తె యనమల దివ్యను బరిలోకి దింపాలని ఆశించారు. కానీ ఆయన సోదరుడు యనమల కృష్ణుడు కూడా ఆ స్థానంలో పోటీ చేయాలని ఆశించారు. దీంతో వర్గపోరు మొదలైందనుకున్నారంట. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా దివ్య పేరు ఖరారు చేయడంతో గందరగోళానికి చెక్ పడింది. టీడీపీ నుంచి యనమల దివ్యను బరిలోకి దింపింది. ముందు ముభావంగా ఉన్న బాబాయి అన్న కూతురుకు ఫుల్ సపోర్ట్ చేస్తా అని ప్రకటించారు. దీంతో యనమల కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టమైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా తన రాజకీయ యాత్రను వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ప్రారంభించారు. 2014, 2019లో తుని నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై శాసనసభ సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి గెలుస్తానని ధీమాతో ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఎంతవరకు దాడిశెట్టిపై పడుతుందో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే సీనియర్ రాజకీయ నాయకుని కుటుంబంలో పుట్టి పెరిగిన దివ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులే అయినప్పటికీ ప్రజలామెకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. సామాన్య ప్రజలను కలుస్తూ వారి అవసరాలను నోట్ చేసుకుంటూ ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. వైకాపా పాలనలో తుని అంటే ఇసుక, మట్టి, మద్యం దందాలకు కేంద్రంగా మారిందని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తుని నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. మరి అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ధనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?